హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనము రకరకాల టీఎల్ఎమ్స్ చూస్తాము. ఓకేనా? ఇక్కడ చూసారంటే గుణింతపు గుర్తులు నిచ్చెనలాగా చేశారు. పక్కనే టేపు కలర్ పేపర్తో, మళ్ళీ ఇక్కడ గ్రామర్ పాయింట్స్ ఇచ్చారు. అక్షరాలు ఏ విధంగా ఉందో చూడండి. అసలు ఇవన్నీ ఏంటి? టీఎల్ఎం అంటే ఏంటి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. దీనివల్ల యూజ్ ఏమి? చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. ఇలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అట్రాక్షన్గా ఉంటుంది. క్లాస్ రూమ్కి రావాలంటే కూడా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి అచ్చుల గుత్తి గ్రేప్స్ చాలా బాగుంది కదా. ఇక్కడ దండలాగా చేశారు అక్షరాలతో. హల్లుల హారము చాలా బాగుంది. తర్వాత ఇక్కడ కొన్ని వర్డ్స్ అన్నమాట, అంటే లెటర్స్ నుంచి వర్డ్స్ ఎలా తయారు చేస్తారు అట్లా. ఇది డైస్ అలా వేసి ఆడుకుంటూ పిల్లవాడు ఆ వర్డ్స్ని చదవడం వల్ల బాగా గుర్తుపెట్టుకుంటాడు. అసలు టీఎల్ఎంసి ఎందుకు యూజ్ చేయాలంటే వాళ్ళకి తెలియని విషయాలను ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ టీఎల్ఎంస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇట్లా బటర్ఫ్లై లాగా, జడలాగా. ఇక్కడ చూడండి రౌండింగ్ నియరెస్ట్ నంబర్స్ అంటే చాలా మంది పిల్లలకి డౌట్ ఉంటుంది, ఏది దగ్గర నంబరు, దూర దూరపు నంబరు అనేసి. ఇది వచ్చి ఏమంటే ముందు సంఖ్య తర్వాత సంఖ్య, దానికి సంబంధించిన టీఎల్ఎం. ఇక్కడ వచ్చి అడిషన్స్, స్టిక్స్ ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకొని అడిషన్స్ చేయడము, అట్లే పైన సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది. అలా ఎందుకు చేయాలి? నార్మల్గా చేయొచ్చు కదా అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, వాళ్ళు క్రియేటివిటీ పెంచడానికి ఈ టీఎల్ఎంస్ అనేవి యూజ్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఈ విధంగా చూసి నేర్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? దానికోసం మనం ఈ టీఎల్ఎంస్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూసామంటే వర్డ్ గేమ్ అనమాట. A to Z వరకు 3 పేపర్ స్లిప్స్ రాసేసారు. అవన్నీ ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేయడం వల్ల వర్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ స్థాన విలువలు, ఇవి వచ్చి పిరమిడ్ కూడికలు. ఒక రెండు నంబర్లు కూడుకుంటూ పైకి వెళ్ళినప్పుడు ఫైనల్గా ఏ విధంగా వచ్చిందని. పాప్కార్న్ యాక్షన్ వర్డ్స్ చూడండి, మొత్తం యాక్షన్ వర్డ్స్ చాలా బాగుంది. దాని పక్కన గ్రేప్స్తో ఏబిసిడీలు. ఒత్తుల బుట్ట చాలా బాగుంది. ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు ఎవరైనా చూసే వాళ్ళకు కూడాను ఏ విధంగా చేయాలో ఒక ఐడియా కోసం. ఇక్కడ అన్ని మాస్క్లు ఇలా వేసుకొని ఇది ఒక స్టోరీ అనమాట, ఎవరు గొప్ప అన్నదానికి. నెక్స్ట్ దాని పక్కన ఇది వచ్చి రెండు నెంబర్లు కూడినప్పుడు పక్కన నెంబర్ ఏ విధంగా వస్తుంది అన్నదానికి ఇది ఫోటో ఫ్రేము. నెక్స్ట్ అచ్చుల లాలిపప్పు, దానికి ముందు అప్పుడే చూసాను కదా. ఇక్కడ చూడండి చెట్ల పిల్లలు ఎంత హ్యాపీగా ఫోటో లాగా కూర్చొని ఫోటో తీసుకుంటున్నారు. ఇలా ఉండడం వల్ల పిల్లలకి స్కూల్ అంటే ఇంట్రెస్టింగ్గా వస్తారు. క్లాస్ రూమ్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఎక్కువ రోజులు గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి కలర్ పేపర్స్ తోరణాలు కడతాం కదా, ఆ విధంగా వాటిపైన చార్ట్స్ని కట్ చేసుకొని అక్షరాలు రాయడం జరిగింది. తర్వాత ఆ పైన రౌండ్గా ఉంది కదా, అది వచ్చి కొత్త వర్డ్స్ని ఎలా చేస్తాము. ఇక్కడ అంబ్రెల్లా చూస్తారంటే వాళ్ళు నార్మల్ అంబ్రెల్లా చూస్తారు, దాంట్లో నుంచి వర్డ్స్ ఎలా వస్తుంది. ఇక్కడ ఒత్తులు, అక్షరాలు ఒత్తులు ఉన్నాయి. సండే మండేలు అంటే ముందు ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అన్నదానికి ఈ టీఎల్ఎం అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ బటర్ఫ్లైలో కూడా అంతే, ముందు సంఖ్య తర్వాత సంఖ్య మధ్య సంఖ్య అనే దానికి. ఇక్కడ ఫ్రాక్ చూసారంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా చదవడానికి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చి కూడిక యాక్టివిటీ. ఓకేనా? ఇవన్నీ ఒక ఐడియా కోసం మీకు అంతే. ఇక్కడ 36 అనేది ఎన్ని రకాలుగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, 3 నాళ్ళ 12, 10 + 2, 20లో 8 పోతే 12, ఆ విధంగా. ఇక్కడ ఫిష్లో వచ్చి వెలుపల వైపు బిగ్ లెటర్స్, లోపల స్మాల్ లెటర్స్ పెట్టారు. ఇది వచ్చి టీవీ అనమాట, అది తిప్పుకుంటూ వాళ్ళు టీవీ చూడడానికి. ఇది తీసివేత చేప. ఓకేనా? అంటే మొత్తం 5 ఉంటే 2 చేపలు తినేస్తే ఇంకెన్ని ఉంటుంది అనడానికి. ఇది ఆపోజిట్ వర్డ్స్, పైన ఉండే వర్డ్ కింద తీసామంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఉంటుంది. ఈ విధంగా ఇంకా ఇవన్నీ కూడాను పిక్చర్స్. ఓకేనా?
ఈ టీఎల్ఎమ్స్ అన్నీ కూడా పిల్లలకి కష్టమైన విషయాల్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. టీచర్‌కి కూడాను కష్టమైన విషయాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికో ఈ టీఎల్ఎమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? ఇలా చేయడం వల్ల పిల్లల్లో కూడా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళు కూడా మనం ఇలా చేద్దామా అని క్రియేటివ్‌గా ఆలోచించి వాళ్ళు చేయడానికి ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్కూల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్కూల్‌కి హ్యాపీగా రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇలా ఉండడం వల్ల క్లాస్ రూమ్ చాలా అట్రాక్షన్‌గా ఉంటుంది. చూడండి రెయిన్ డ్రాప్స్ లాగా ఉంది కదా! చాలా బావుంది. అన్ని టీఎల్ఎమ్స్ కూడాను చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇలా ఉండడం వల్ల పిల్లలకి చాలా చాలా ఇంకా దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు, ఏ విధంగా మనం చేయొచ్చు ఆ విధంగా వాళ్ళు ఆలోచించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల కష్టమైన కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇవి కొలపాత్రలు ఎంత బావుందో చాలా బావుంది కదా! ఇప్పుడు ఇలా చేయడం వల్ల 1 లీటరు, హాఫ్ లీటరు, కాల్ లీటర్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ గుడ్ మార్నింగ్, గుడ్ బై, గుడ్ నైట్ ఆ విధంగా పెట్టారు. పాప చూడండి ఎంత బావుందో ఫ్రాకు. చాలా బాగుంది కదా! అదేలాగా అచ్చుల ద్రాక్ష బావుంది. పైన లెటర్స్ కిందొచ్చి వర్డ్స్ అనమాట. దాంతో వచ్చిన వర్డ్స్. ఇలా ఉండడం వల్ల ఆ పిల్లలు దీంతో ఏం వర్డ్స్ వస్తాయి అని తెలుసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడొచ్చి కలర్ రెయిన్‌బో డ్రాప్స్. ఈ ఏనుగు, ఎలుక కథా పాత్రలు. అంటే ఆ స్టోరీ. మాస్కులు వేసుకొని స్టోరీ చెప్పడం వల్ల వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అన్నది. పైన క్లాక్ చూడండి. బావుంది గదా! నెక్స్ట్ ఇక్కడొచ్చి గణిత గుర్తులు. మళ్ళీ ఇవి ఇంగ్లీష్ వర్డ్స్. అలా చదవడం వల్ల వాళ్ళకి బీతోనే ఎన్ని రకాల వర్డ్స్ వస్తాయి, ఎన్నొస్తాయి అని ఒక ఐడియా ఉంటుంది. ఇది బుక్ అనమాట. అదేలాగే బొమ్మలు, దాని పేర్లు ఈ విధంగా ఇచ్చారు. ఇవొచ్చి ఎగ్ అంటే ఒక 2 కూడినప్పుడు దాని ఆన్సర్ మధ్యలో ఉంటుందనమాట. దాన్ని తీసి చూడ్డము. ఈ టీఎల్ఎమ్స్ అన్నీ గూడా ఎర్లీ ఏజ్‌లో చూయించడం ద్వారా, వీటి ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి ఎక్కువ రోజులు గుర్తుంటుందనమాట. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇలాంటివి ఇచ్చేసామనుకోండి, ఫ్రెండ్స్‌తో కలిపి గ్రూప్ యాక్టివిటీ చేసినప్పుడు పిల్లలందరూ గూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆ యాక్టివిటీని కంప్లీట్ చేసేటప్పుడు వాళ్ళకొక సహకార భావన అనేది వస్తుందనమాట. అందులో చేయడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా? చూసిన దానికన్నా, విన్నదానికైనా, చూసిన దానికంటే గూడాను వీళ్ళే ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఆ విధంగా ఈ టీఎల్ఎమ్స్ అనేవి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక ఆటలాగా, ఆటల్లాగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆడుకుంటూ చదువుకున్నట్టు ఉంటుంది కాబట్టి స్కూల్ అంటే ఇంట్రెస్టింగ్‌గా వస్తారు. ఇలాంటివన్నీ వాళ్ళు ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు అని ఆలోచించడం వల్ల ఊహాశక్తి అనేది వాళ్ళకి బాగా పెరుగుతుందనమాట. తొందరగా నేర్చుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి గూడా అవకాశం ఉంటుంది టీఎల్ఎమ్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడము. మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూడండి రియల్‌గా క్లాత్‌తో డ్రెస్ కుట్టారు. ఇంకా అక్కడి నుంచి గూడా నంబర్స్ రాయడం జరిగింది. ఇవన్నీ గూడా మాస్క్‌లు ఇలా ఉండడం వల్ల పిల్లలకి చాలా అట్రాక్షన్‌గా ఉంటుంది. హ్యాపీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడొచ్చి ప్లాంట్ పార్ట్స్ చెప్పారు. తర్వాత వర్డ్స్, నంబర్స్, బెలూన్స్ అన్నీ ఇక్కడొచ్చి పైనొచ్చి కోణాలు. ఏ విధంగా దాని పక్కన పుల్లలు, కట్టెలు ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల క్లాస్ రూమ్ అనేది చాలా అట్రాక్షన్‌గా ఉంటుంది. విషయ అవగాహన అనేది ఈజీగా జరుగుతుందనమాట. చూడండి ఎంత బావుందో అన్నీ గూడా అన్ని టీఎల్ఎమ్స్ గూడా. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.